బ్రో మొన్న రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారనమాట. అయితే అది ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతుంది, రోజు రోజుకి దాని కాంట్రవర్సీ చేస్తున్నారనమాట. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు సంబంధించిన కొంతమంది లాయర్లు, అదే మా అయ్యప్ప మాల వేసుకున్న కొంతమంది లాయర్లు అయితే, సో మీరు చేసింది చాలా తప్పు, సో దానిపైన మాకు సారీ చెప్పాలి, అలాగే మాల తీసేయాలంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, లేదంటే ఇది కొంచెం తీవ్రంగా మేము పరిగణిస్తాం అని చెప్తున్నారనమాట. సో దానిపైన మీరేమంటారు? ఏమీ లేదండి. ఇప్పుడు జనరల్గా లాయర్లు అంటే ఏం చేయాలి, సమాజంలో ఎక్కడ చెడు జరుగుతుందో అక్కడికి వెళ్ళి అది అంతం చేయడానికి ట్రై చేయాలి, పోలీసుల సహకారంతో. వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయి కాబట్టి. సో మరి లాయర్లు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టు అన్నారు, వాళ్ళందరూ అసలు గల్లీ గల్లీలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న హైదరాబాద్ రౌడీజం తగ్గించడానికి మీరు ఏం చేయాలి, ఇక్కడ జరుగుతున్న రేపులు మర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి మీరు ఏం చేయాలి, తెలంగాణ స్టేట్లో ఇక్కడ కంట్రోలింగ్ ఎలా చేయాలి. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ పోలీసులే పనిచేస్తున్నారు. సో లాయర్లుగా మీరు ఏం చేస్తున్నారు? ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి మనకి తెలియనప్పటికీ కూడా. వాళ్ళందరికీ శిక్ష పడుతుందా? అరెస్ట్లు అయితే అవుతున్నారు, వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడుతున్నాయా? అది ఎందుకు మీరు తేవట్లేదు? ఒక స్టూడెంట్కి ర్యాగింగ్ చేయాలంటే భయం పుట్టించలేకపోతున్నారు మీరు. ఎన్నో ఘోరాలు, ఎన్నో ఇంటింటికి. ఇప్పుడు తెలుగు స్క్రైబ్ అని ఒక పేజ్ ఉంటుందండి, వాళ్ళు పోస్ట్ చేస్తారు, రోజుకు వాళ్ళ పేజ్లోనే 20-30 ఘోరాలు కనపడతాయి తెలంగాణ స్టేట్కి సంబంధించి. సో మరి ఇన్ని జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు ఈ లాయర్లు? ఇంకా నా నోటితో నేను చెప్పలేను ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి. తెలుసు కదా వాళ్ళకు కూడా, వాటిని ఎదుర్కోలేరు. ఏంటంటే ఫేమ్ ఉన్నోడి మీద మాట్లాడితే మనం లైమ్ లైట్లోకి వస్తాం. మనందరం గ్రూమ్గా మాట్లాడి, ఇప్పుడు ఈ లాయర్ గారు ఏదో మాల వేసుకున్నట్టున్నారు, మొత్తం అయ్యప్ప స్వామి మాలందరూ ఆయన మాల తీసేసి సారీ చెప్పాలంట. అంటే అది ఆయన ఏమంటున్నారంటే హిందూ ధర్మాన్ని మీరు కొంచెం తక్కువ చేసినట్టు మేము ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఆయన వర్షన్ ఆయన చెప్పారు, సో దానిపైన మరి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి కదా. మన ఆల్రెడీ జగన్ గారి ఇష్యూలో లాయర్లు అందరూ ఏం చేశారండి, తిరుపతి దాంట్లో అంత జరిగితే దేశవ్యాప్తంగా జగన్ గారిని ఏం చేశారు చెప్పండి? పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? వాళ్ళందరూ ఏం చేయలే. అంటే ఏంటంటే ఒక సెలబ్రిటీ మీద తప్పు ఏదో అతను ఏదో దర్గాకి వెళ్ళాడు అని చెప్పి, ఇప్పుడు తనకు పిలుపు వచ్చింది వెళ్ళాడు, రేపు చర్చికి వస్తుంది, ఏదో జెరూసలేం రమ్మను వస్తుంది, వాళ్ళు పిలిస్తే వెళ్తారండి. అది ఆయన స్వభావం. అంటే మతాలంతా ఒకటే అనే స్వభావం. మీరొచ్చి మతాన్ని ఈరోజు చెడగొడుతున్నారు. జనం అంతా పీస్ఫుల్ గా కలిసి ఉన్న రోజున మత కలహాలు సృష్టిస్తుంది మీరు. అది తప్పు కదా. ఇప్పుడు ఆయన చర్చికి ఎవరో పిలుస్తారు, సో మాల్లో వెళ్తారు. అదే అతను గొప్పతనం. ఎందుకంటే ఒక హిందువు మసీదులో కాలు పెట్టగలడు, చర్చిలో కాలు పెట్టగలడు. మీరు ఆపుతారా? అది ఆపితే మీరు రాకుండా ఆపాల్సింది మీరు. అవతల మతం వాళ్ళు ఆపాలి, వాళ్ళు ఆపట్లేదు, ఇతను వెళ్ళగలుగుతున్నాడు. సో ఇది ఒక్కదానికి పట్టుకుని మీరు ఏదో ఆ హీరో గారి మీద క్రిటిసైజ్ చేసినంత మాత్రాన ఇది జరిగిపోదండి. ఒకటే లాజికల్గా ఆయన ఎప్పుడో ఇన్విటేషన్ వచ్చింది, టైం వచ్చింది, వెళ్ళారు మాట ప్రకారం. లేకపోతే అంతకుమించి ఆయన కూడా కాంట్రవర్సీగా వెళ్ళాలని అనుకోడు, చేయరు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ ఆ కేరళలో ఈయన వెళ్తారు కదా, కేరళ వెళ్ళేటప్పుడు ఈయన వెళ్ళడా బావర్కి. కేరళ వెళ్ళి తీసేటప్పుడు మాల ఈయన యాజ్ ఎ లాయర్గా కాకుండా మామూలు మాలధారణ వేసిన మనుషులు వెళ్తారు కదా, ఆ కేరళ వెళ్ళేటప్పుడు వావర్లో ఆగడ ఆయన. అది చెప్పమనండి, ఈయన సరిపోద్ది. అది క్లియర్ చేసేస్తే ఈయన అడిగిన దానికి తర్వాత మనం న్యాయం చెప్దాం. అది మరి చూద్దాం, మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనుకుంటున్నారో, మరి కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్తుంది. ఏం లేదండి, ఎవ్వరు ఎన్ని మాట్లాడినా ఆయనకు తెలుసు. ఆయన సనాతన ధర్మం కోసం ఆయన ఇంట్లో ఎంత చేస్తున్నాడో ఆయన తెలుసు, అది ఫ్యాన్స్ అందరూ తెలుసు. సో ఈ లైమ్ లైట్ లోకి వచ్చేవాళ్ళు, ఈ మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా పని లేదు, వాళ్ళకి వెంట్రుకతో సమానం అనుకుంటుంది తప్పించి అంతకుమించి ఏం లేదు.